అందరికీ హాయ్ అండి. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడాని. ఈరోజు రేపట్లో 10థ్, ఇంటరు రిజల్ట్ అయితే వచ్చేస్తున్నాయని టీవీలో అనౌన్స్ చేశారు కదండీ! ఏపీ, తెలంగాణలోని. ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయండి. దానికి ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. దాని గురించి బాధపడొద్దండి. చదువే జీవితం కాదు కదా! మార్కులే జీవితం కాదు కదా! అన్నీ లైట్‌గా తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలండి. పిల్లలైతే స్ట్రెస్సు కాలేజీల్లో, స్కూళ్ళల్లో చదివి చదివి చాలా ఒత్తిడికి గురయ్యి మార్క్స్ తక్కువ వచ్చేసరికి కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమీ అనకండి. తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా మరేం పర్వాలేదండి. జరగవలసింది జరిగిపోయింది. రాయవలసింది రాసేసారు. అవన్నీ తిరిగి అవుతే వెనక్కి మళ్ళీ రావు కదండీ! అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి మనం వాళ్ళని ఏమీ అనకుండా ఉంటే వాళ్ళు కూడా కొంచెం నిదానంగా ఇదవుతారండి. మనం ఎంత రాస్తే అంతే వస్తాయి. బ్యాడ్ ఏమన్నా రాసినా తక్కువైనా కొంచెం బెటర్‌మెంట్ అలాంటివి రాసుకుంటే సరిపోతుంది గానీ దాన్నే జీవితాన్ని ఇది చేసుకునేలా మాత్రం ఇది చేయొద్దు. ఏదో ఒకటని వాళ్ళని బాధపెట్టాలి ఏదన్నా చేసుకున్నా కానించి జరగరానిది జరిగితే ఇంకా బాధపడవలసిన వాళ్ళం మనమే కాబట్టి ఇంకా చూసి చూడనట్టు వదిలేసి ఆ భగవంతుడి మీద భారం వేసేయటమండి. ఇవాళ చిన్న మిషన్ వర్క్ ఉంది. అది చేసుకుని కర్రీకి అవుతాయి. పన్నీర్ కర్రీ చేశానండి.